Hey guys, welcome back to my channel. So ee roju మేము ముందుకి banana cake recipe తీసుకొచ్చేసాను. So ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో let's go and watch the video. Hello, welcome to Preciously Homemade. Required items: 2 ripe bananas, ఒక half cup sugar, ఒక half cup maida. Sugar and maida equal amounts undali. Oil 1/4 cup, milk half cup, baking powder or eno, నేను ఇక్కడ eno తీసుకున్నా 1 spoon, baking soda half spoon, butter, cashews మీకు నచ్చిన క్వాంటిటీ. సో ఇప్పుడు ప్రాసెస్: ఫస్ట్ ఒక 2 బనానాస్ తీసుకొని అవి నీట్గా స్మాష్ చేయాలి. సో మిక్సీలో చేసుకుంటే ఇట్ విల్ బీ లైక్ జ్యూస్ లా వస్తుంది. సో అలా కాకుండా ఇలా స్మాష్ చేసుకుంటేనే బెటర్. సో స్మూత్ కన్సిస్టెన్సీ, సో మంచి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా సర్క్యులర్ మోషన్స్లో మనం కన్సిస్టెన్సీని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఆల్మోస్ట్ మనకు స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు షుగర్ తీసేసుకుందాం. తీసుకొని ఒక గ్రైండర్లో వేసుకొని మనం షుగర్ పౌడర్ చేసుకుందాము. అండ్ మనము కలిపి పెట్టుకున్న రైప్ బనానా కన్సిస్టెన్సీలో మైదా అండ్ షుగర్ పౌడర్ని వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేయకముందు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం హీట్ చేయాలి. అండ్ ఇప్పుడు అది పక్కన పెట్టేసి, సో ఇప్పుడు దీనిలో మిల్క్ యాడ్ చేసుకున్నాను అండ్ ఆయిల్, సో ఇవన్నీ మిక్స్ చేస్తూ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఆర్ ఈనో అయినా యూస్ చేసుకోవచ్చు. సో నీట్గా ఇలా మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. వన్స్ మనకు స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని, కేక్ బౌల్ తీసుకొని, ఏదైనా కేక్ డిష్ అయినా పర్లేదు, నా దగ్గర ఉన్న డిష్ తీసుకున్నాను. దీనికి మనము ఆల్ సైడ్స్ బటర్ పెట్టేసేయాలి నీట్గా. ఇప్పుడు బౌల్ మొత్తం బటర్ పెట్టేసినాక ఈ కన్సిస్టెన్సీని నేను కేక్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ప్రీ హీట్ కోసం పెట్టినాం కదా స్టవ్ మీద, సో దానిలో ఈ డిష్ పెట్టేసి మనము దీనిపైన గార్నిషింగ్ కోసం నేను క్యాష్యూస్ వేసుకుంటున్నాను. మీరు కూడా కిస్మిస్ అయినా క్యాష్యూ అయినా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇలా మనం గార్నిష్ చేసేసుకున్నాక ఒక మంచి టైట్ లిడ్ తీసుకొని మూత కవర్ చేసేసేయాలి దానికి. సో మనం అప్రాక్సిమేట్గా ఒక 45 minutes to 1 hour మనం బేక్ చేసుకోవాలి. అండ్ లెట్స్ వెయిట్ 45 minutes. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దాం బేక్ అయిందో. సో నేను ఒక చిన్న టూత్పిక్ తీసుకొని లోపల పిక్ చేసి చూస్తున్నాను ఆల్రెడీ మొత్తం కుక్ అయిందో లేదో తెలియడానికి. ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ కుక్డ్. సో మనం దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చల్లారినాక వేరే ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది వితౌట్ స్టిక్కింగ్, అండ్ చాలా బాగుంది చూడ్డానికి. అండ్ మనం ఈ కేక్ని అయితే ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. కేక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చింది. వావ్, చూసారు కదా, ఇట్స్
ప్రాపర్లీ బేక్డ్, చాలా స్మూత్ వచ్చింది. పర్ఫెక్ట్ స్పాంజ్ లా అనిపిస్తుంది నాకైతే. అండ్ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. సో ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe and don't forget to bang the bell and stay blessed.